నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సాక్షితోనే జగన్ కి డ్యామేజ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాక్షితోనే డ్యామేజ్ జరుగుతుందా అన్నట్టుగా టైటిల్లో కూడా పెట్టాను. అయితే ఈ టైటిల్ చూసిన వెంటనే ఖచ్చితంగా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఈ టైటిల్ ఎలా పెట్టావు, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టావు, ఈ టైటిల్ పెట్టి ఏం విశ్లేషణ చేద్దామని అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడగొచ్చు. ఎందుకంటే సాక్షి పత్రిక అనేది జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రిక లాంటిది. ఆయన చాలా ఇష్టపడి పెట్టుకున్న పత్రిక, ఆయన ఇష్టపడి నడుపుకుంటున్న ఛానల్ అది. మరి అలాంటి ఛానల్లో జగన్ కి డ్యామేజ్ జరుగుతుందా? అలాంటి పత్రిక వల్ల జగన్ ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతుందా? ఆయన ఇమేజ్ ని ఇంకా పెంచాలని, ఆయనకి హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వాలని, ఆయన్ని ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ గా చూపించాలనే ఉద్దేశంతోనే కదా సాక్షి పత్రికను నడుపుకుంటున్నారు. మరి అలాంటి సాక్షి పత్రిక వల్ల, అలాంటి సాక్షి ఛానల్ వల్ల జగన్ కి డ్యామేజ్ ఎలా జరుగుతుంది అని చెప్పి మీకు అనిపించవచ్చు. అలాగే దాని మీద నన్ను మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు కామెంట్ బాక్స్ లో. కానీ దీని మీద నేను మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఇప్పుడు సాక్షి వల్లే జగన్ కి డ్యామేజ్ అని చెప్పి అంటుంది నేను కాదు. ఈ మాట అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు పనిచేసిన కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కూడా, ఆ పార్టీ కోసం పనిచేసిన పొలిటికల్ అనలిస్టులు కూడా ఇప్పుడు సాక్షి వల్లే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతోందని చెప్పేసి బాహాటంగానే మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే సాక్షి లాంటి తపేళా ఛానల్ వల్ల వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆ మాటలు ఇప్పటికీ వైరల్ గానే మారాయి. సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. సో ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు? సాక్షి ఛానల్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం టచ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఎలా డ్యామేజ్ జరుగుతుంది సాక్షి ఛానల్ వల్ల అని చెప్పి పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక మనం ఫస్ట్ సాక్షి గురించి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. సాక్షి ఛానల్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆ టైంలో స్టార్ట్ చేశారు. దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారో కూడా మనం చెప్పుకోవాలి. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలని ఇతర పార్టీలకి సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకించడమే కాకుండా అనేక పత్రికలు, అనేక ఛానళ్లు కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. రాజశేఖర రెడ్డి అవినీతి చేస్తున్నారనో, అక్రమాలు చేస్తున్నారనో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారనో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇతర పత్రికల వాళ్ళు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆలోచన అంటే, మనకే ఒక పత్రిక, ఒక ఛానల్ ఉంటే సో ఖచ్చితంగా మనం చెప్పాలనుకున్నదే చెప్తాము. ప్రజలకి మనం ఏం జొప్పించాలనుకుంటున్నామో, ప్రజల మైండ్లోకి, మస్తిష్కంలోకి మనం ఏం జొప్పించాలనుకుంటున్నామో అదే జొప్పిస్తాము. సో కాబట్టి మన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇతర ఛానళ్లలోనూ, ఇతర పత్రికల్లోనూ ఏది పడితే అది చదివేసి, ఏది పడితే అది నమ్మేసి, వైఎస్ఆర్ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి భావించి పార్టీకి దూరం అవ్వకుండా ఉండాలంటే మనమంటూ చెప్పేది వాళ్ళు వినాలి అంటే మనకంటూ ఒక పత్రిక ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి అని చెప్పేసి ఆయన భావించారు. అందుకని కేవలం అప్పటి వైఎస్ఆర్ కోసమే, అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక పత్రికని, ఒక ఛానల్ని స్టార్ట్ చేసి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా వార్తలు రాసుకుంటూ వచ్చేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనని ముఖ్యమంత్రి చెయ్యలేదు అని చెప్పేసి, సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పుకోలేదని చెప్పేసి సోనియా గాంధీ కూడా వ్యతిరేకంగా వార్తలు రాసుకుంటూ వచ్చారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక వేరు గుంపటిని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తర్వాత సోనియా గాంధీని ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, అంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ అధినేత్రిని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎంతమంది తిట్టారో ఆ సాక్షి పత్రికలో ఎన్ని కథనాలు వచ్చాయో మనం అంతా చూసాం. అయితే ఇప్పుడు ఆ సాక్షి అప్పట్లో ఎంత బలాన్ని చేకూర్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు అదే సాక్షి అంత బలహీనంగా మారుతుంది. అంటే రెండు రకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి సాక్షిలో. గతంలో మనం చూస్తే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. అదే సాక్షిలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఇక్కడ ఏం రాశారు, సునీతే చేయించుంటుందేమో, ఆస్తుల కోసం సునీత భర్తే వివేకాన్ని మర్డర్ చేయించారేమో అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అంటే డబుల్ స్టేట్మెంట్. ఒకసారి చంద్రబాబు నాయుడు చంపేస్తాడు వివేకానంద రెడ్డిని, అదే వివేకానంద రెడ్డిని మళ్ళీ వైఎస్ సునీత అంటే ఆయన సొంత కుమార్తె, సొంత అల్లుడే చంపేస్తారు.
ఇలా డబుల్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో కొన్ని సంఘటనల్ని, అంటే సన్నబియ్యానికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళే ప్రతి ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామనడం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బడికి పంపించడాక నేను వాళ్ళందరికీ కూడా 15,000 వేస్తానని చెప్పేసి అన్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంటే తల్లికి మాత్రమే 15,000 అని చెప్పి టంగ్ ట్విస్ట్ చేశారు. దాన్నే సాక్షి పత్రికలో గతంలో వచ్చిన కథనాలను చూపిస్తే సాక్షి పత్రికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఎలా పడితే అలా ట్విస్ట్ చేసుకోవటం వైసీపీకి అలవాటే. సో సాక్షి పత్రికలు కొన్నిసార్లు వైసీపీకి డ్యామేజ్ చేశాయి అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనడానికి నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అయితే ఇప్పుడు కూడా తీవ్రమైన డ్యామేజ్ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం లేదు. ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బెంగళూరులోని యలహంక ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు వీకెండ్లో అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. అది కూడా శనివారం వచ్చి ఆదివారం ఉండి మళ్ళీ ఆదివారం సాయంత్రమే వెళ్ళిపోతారు. అది కూడా ప్రతి వారం వస్తున్నారా అంటే లేదు, నెలలో 1-2 సార్లు, అంటే 2 వారాలకు ఒకసారి కానీ లేదా నెలకు ఒక్కసారి కానీ అలా వస్తుంటారు. అది కూడా శనివారం సాయంత్రమో లేకపోతే శుక్రవారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతారు. బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. మరి ఇలా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నారు అనే విషయం ప్రజలందరికీ ఎలా తెలుస్తుంది అని అంటే కేవలం సాక్షి పత్రిక వల్లనే. ఎందుకంటే సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి వాళ్ళు రాసేదేంటి, వీకెండ్కి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు, వీళ్ళు వీకెండ్ పొలిటీషియన్స్ అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉంటారు సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో. సో కాబట్టి ఎదుటి పార్టీ వాళ్ళంతా ఏమని మాట్లాడతారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా కాపురం ఇక్కడే ఉంటుందని చెప్పేసి చెప్పిన నాయకుడు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన అక్కడే ఎందుకు ఉంటున్నాడు అని చెప్పేసి మాట్లాడాల్సి వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళంతా కూడా హైదరాబాద్ ఎందుకు వెళ్తారు వీకెండ్ వస్తే, వాళ్ళు హైదరాబాద్ వెళ్తే డీజిల్ ఖర్చు కదా, పెట్రోల్ ఖర్చు కదా, ఫ్లైట్ ఖర్చులు ఎక్కువ కాదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా కూడా సాక్షి పత్రికల్లోనూ సాక్షి మీడియాలోనూ మాట్లాడుతున్నారు. దీనివల్ల కూడా జగన్కే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తెనాలి రావడానికి కూడా, తాడేపల్లి నుంచి తెనాలి రావడానికి కూడా ఆయన ఒక హెలికాప్టర్, స్పెషల్ హెలికాప్టర్ని బుక్ చేసుకుని తెనాలి వచ్చారు. అలాగే తాడేపల్లి నుంచి బాపట్ల వెళ్ళడానికి కూడా, తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి కూడా హెలికాప్టరే, తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్ళడానికి కూడా హెలికాప్టరే. హెలికాప్టర్ని ఎలా వాడారంటే ఒక అంబాసిడర్ కార్నో లేకపోతే మారుతి 800నో వాడేసినట్టుగా వాడేశారు. అసలు ఆటో రిక్షాని వాడినంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని వాడారు. అలాగే ఆయన బెంగళూరు వెళ్ళటానికైనా హెలికాప్టరే. అలాగే ఆ విదేశాల్లో ఆయన కుమార్తె చదువుకుంటూ ఉన్నారు కదా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, మరి చదువుకుంటున్నారో తెలియదు. పెళ్లిడు వచ్చినట్టుంది, జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఎప్పుడు చేస్తాడు ఆయన కుమార్తెలకు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళైతే ఆశగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పప్పనం ఎప్పుడు పెడతాడని. అది కూడా వేరే విషయం అనుకోండి. అయితే విదేశాల్లో ఉన్న తన కుమార్తెల వద్దకు వెళ్ళి రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకుని ఆ భారాన్ని అంతా ప్రజల మీదే వేశారు అనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుంది? వైసీపీకి సంబంధించిన సొంత పత్రిక సాక్షి అనే పత్రిక, సాక్షి అనే ఛానల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రజల సొమ్ముతోటి హైదరాబాద్ తిరుగుతున్నారు, హైదరాబాదు, విజయవాడ, హైదరాబాదు, తాడేపల్లి తిరుగుతున్నారని చెప్పేసి వీళ్ళు ఈ కథనాల్ని ప్రచురించడం వల్లే గతంలో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అని అనుకోని పరిస్థితుల్లోనో లేకపోతే ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు లేకపోతే ఈ తుఫాన్లు వచ్చినప్పుడే కదా ఆయన బయటకు వచ్చేది. సో ఆ బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రాగానే అక్కడ తండోపతండాలుగా జనాన్ని పోగేసి అసలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతమంది వస్తున్నారో చూడండి, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ చూడండి అని చెప్పేసి సాక్షి పత్రికలో ఒక విపరీతంగా, సాక్షి ఛానల్లో కూడా విపరీతంగా వీడియోస్ ప్లే చేస్తూ సాక్షి పత్రికలో ఫొటోస్ వేస్తూ చూపిస్తున్నారు. మరి నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ప్రజలందరినీ దూరంగా పెట్టేసి ఆయన ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. బయటకు వస్తే కూడా పరదాల మధ్య ఆయన ప్రయాణం సాగింది. చెట్లు నరికేయించేవాళ్ళు, ఆయన పర్యటనకు వెళ్ళిన ప్రాంతంలో కూడా చెట్లన్నీ నరికేయించేవాళ్ళు అనే విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. అంటే అధికారం కోల్పోతేనే జనం మధ్యలోకి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? అధికారం ఉంటే ప్యాలెస్కి పరిమితం అయిపోతాడా? అంటే జగన్మోహన్ రెడ్డి మన మధ్య ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా ఉంచితే సరిపోతుందిలే అని జనం అనుకుంటే ఏంటి పరిస్థితి?
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అనేది తేటతెల్లమైపోతుంది. అంటే ఇదంతా కూడా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఆ పార్టీ అధినేతని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి హీరోయిక్ ఎలివేషన్స్ ఇస్తూ జగన్ రోడ్డు మీదకి వస్తే జనం తండోపతండాలుగా వస్తారు అని చెప్పి చూపించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతేనే జనంలోకి వస్తారు, అధికారంలో ఉంటే జనాన్ని పట్టించుకోరు, నాయకుల్ని పట్టించుకోరు, కార్యకర్తల్ని పట్టించుకోరు అనే విషయం మరోసారి తెర మీదకి వచ్చేలాగా చేసి ఆయన్ని పూర్తిగా వైసీపీ వాళ్ళని, ఆయన పార్టీని సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ డ్యామేజ్ చేసేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న కథనాల పట్ల మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.